ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇవాళ ప్రార్థించు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి ఎలా ప్రార్థించాలో తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో వారు ఎలా ప్రార్థన చేశారో వారి గురించి మేము తెలుసుకొని మేము కూడా అలాగే ప్రార్థించి ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు పొందేవారిగా చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన గురించి కొన్ని లక్షల ప్రసంగాలు చేయొచ్చు మనం. మేము కూడా అనేక ప్రసంగాల ప్రార్థన మీద చేసాం. అయితే ఈవేళ మరొక్కసారి ప్రార్థన గురించి నేను వివరిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ముఖ్యులు అనేక మంది ప్రార్థనలు చేశారు, కానీ కొంతమంది గురించి నేను మీకు తెలియజేస్తున్నాను ఈవేళ. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడే సాధనం. దేవుడు పరలోకమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం దేవుడిని మనం చూడలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. మనం భూమి మీద మనం చేసే ప్రార్థన పరలోకంలో దేవుని యొక్క సన్నిధికి వెళ్తుందని, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనము కూడా వారు ఎలా ప్రార్థించారో మనము కూడా అలాగే ప్రార్థించి ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు పొందాలని ఈ ప్రసంగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 చూచినట్లయితే, బాల్యములోనే సమూయేలు ప్రార్థన చేశాడండి. అతను పాలు విడిచిన తర్వాత తన తల్లి తీసుకుని వచ్చి ఏలీకి అప్పగించేసింది దేవుని మందిరంలో. బాల్యం నుంచే కూడా అతను ప్రార్థనలో పెరిగాడండి సమూయేలు. కనుక బాల్యములో సమూయేలు ఎలాగైతే ప్రార్థన చేశాడో మనమందరము కూడా ఆ సమూయేలు వలె ప్రార్థన చేయాలి. మనం మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే బాల్యం నుండి కూడా వారికి ప్రార్థన చేయటం నేర్పించండి. దేవుడు సమూయేలుతో మాట్లాడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మనం దేవుడు గమనించాలి ఇక్కడ మనం. గనక బాల్యములో సమూయేలు ఎలాగైతే ప్రార్థన చేశాడో, దేవుడు సమూయేలుతో ఎలాగైతే మాట్లాడాడో, ఇప్పుడు దేవుడు మనకు డైరెక్ట్గా మాట్లాడు, కానీ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం చేసే ప్రతి ప్రార్థనకి కూడా జవాబు వస్తున్న సంగతి మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. కనుక బాల్యంలో సమూయేలు లాగా ప్రార్థన చేయాలి మనం. అలాగనే యవ్వనంలో ఉన్నప్పుడు తిమోతి ఎలాగైతే ప్రార్థన చేశాడో మనం అలా ప్రార్థన చేయాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యవ్వన కాలంలోనే తిమోతి దేవునికి డెడికేట్ చేసుకున్నాడు తన జీవితాన్ని. పౌలు మాట్లాడుతున్నాడు, మీ గురించి అపేక్షించే వాడు తిమోతి వంటి వాడు ఇంకెవ్వరూ కూడా లేడని చెప్పి మాట్లాడుతున్నాడు. సంఘమన్నా, దేవుడన్నా, సేవన్నా, ప్రార్థనన్నా యవ్వన కాలంలోనే తిమోతి ఎంత గొప్పగా పెరిగాడో, మన తిమోతి యవ్వన కాలం ఎలాగైతే ప్రార్థన చేశాడో, అందుకే పౌలు గారు మాట్లాడుతూ నీ అవ్వాయిన లోయలో కూడా నేను విశ్వాసాన్ని చూచానని చెప్తున్నాడు. ఆ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. యవ్వన కాలంలో తిమోతి ఎలాగైతే ప్రార్థన చేశాడో మనము కూడా యవ్వన కాలంలో ప్రతి ఒక్కరూ కూడా బాల్యంలో ఉన్నటువంటి వారు సమూయేలును ఆదర్శంగా తీసుకోవాలి. యవ్వన కాలంలో వాడు తిమోతిని ఆదర్శంగా తీసుకుని తిమోతి ఎలాగైతే ప్రార్థన చేశాడో మనము కూడా అలా ప్రార్థన చేయవలసిన వారు విన్నాం. ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథం 63:1 చూసినట్లయితే ఉదయకాలంలో చేసేవాడు దావీదు ప్రార్థన. ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు. మనము కూడా ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయాలి. ఇంకా రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ ఆత్మను కుమ్మరించమని కూడా దేవుడు చెప్తున్నాడు. కనుక మనం గోల్డెన్ అవర్స్ అంటే మనం ఆ ఉదయకాలను మనం
అప్పుడు ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, దేవునితో మనం చక్కగా మాట్లాడగలం. మనం తర్వాత చేసే ప్రార్థన అంత బలంగా గట్టిగా రాకపోవచ్చు మనకి, కానీ వేకువజామున చేసిన ప్రార్థన అంటే రేయి మొదటి జామున మొర్ర పెట్టమని చెప్తున్నాడు దేవుడు. మన ఉదయాన్ని అంటే 5 గంటలకే కనుక మనం లేచినట్లయితే, అప్పుడు ప్రార్థన చేసినట్లయితే ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనం చెప్పదలుచుకున్నవన్నీ కూడా దేవునితో చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే దావీదు ఉదయకాలం ప్రార్థించేవాడు, అలాగే మనము కూడా ఉదయకాలం ప్రార్థించాలి. అలాగే దానియేలు చూసినట్లయితే, దానియేలు గ్రంథం 6:10 చూసినట్లయితే మధ్యాహ్నమున దానియేలు ప్రార్థన చేసినట్టుగా మనకి ఇక్కడ రాయబడి ఉందండి. మధ్యాహ్నం ఆయన మరి డ్యూటీ నుంచి వచ్చేసి ఆ మేడ తలుపులు తెరుచుకుని, కిటికీ తలుపులు తెరుచుకుని ఆకాశం వైపు చూచు ప్రార్థన చేసినట్లుగా, ఆ ప్రార్థన సింహాల బోన్లోంచి అతను కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దావీదు చేసే ప్రార్థన గొప్ప గొప్ప విజయాలకి నడిపించిందని దావీదుని మనం గమనించాలి. మనం ప్రార్థన ద్వారా అత్యధిక విజయాలు మనం పొందగలం. మనం అలాగనే అపోస్తుల కార్యం 16:25 చూసినట్లయితే పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినప్పుడు, గాయాలు దెబ్బలతో ఉన్నప్పుడు రాత్రి ప్రార్థన చేశారండి. వారు రాత్రి కాలంలో ప్రార్థన చేస్తే వారు చేసిన ప్రార్థనకి చెరసాల తలుపులు బద్దలైపోయినాయి, భూమి పునాదులు వణికిపోయినట్లుగా మనకు చూస్తున్న ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. ఉదయాన్నే దావీదు చేసినట్లు చూస్తున్నాం మనం, మధ్యాహ్నం దానియేలు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం మనం, రాత్రి కాలంలో పౌలు శీలను ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం మనం. కనుక ఈ ప్రార్థన, ఆ పౌలు శీలను జైల్లో ప్రార్థన చేస్తే ఎంత అద్భుతం జరిగిందో, మన ప్రార్థన ద్వారా కూడా అంత అద్భుతాలు జరుగుతాయని చెప్పి మనం నమ్మవలసిన వారు విన్నామని. అలాగనే మనం దుఃఖం వచ్చినప్పుడు, ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం దుఃఖంలో ఎలా ప్రార్థన చేయాలో మనకి అన్నా నేర్పిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 1:10 దుఃఖముతో, తనకు బిడ్డ లేని దుఃఖము, గొడ్రాలని నింద పడిపోతుందని చెప్పి బాధ, దుఃఖముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందండి, దేవునికి విజ్ఞప్తి చేసింది, కన్నీళ్లు కార్చిందండి, తను దుఃఖముతో ప్రార్థన చేసిందండి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తన ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడండి. కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ఆ కన్నీళ్ళు అన్నది ఈ యాక్షన్ కోసం కన్నీళ్ళు రెప్పించుకోకూడదండి. ఆ ఒరిజినల్గా రావాలి. ఆ దుఃఖము బాధలో ఉన్నప్పుడు వస్తుంది. ఆ దుఃఖము ప్రతిసారి కూడా రాదండి. అది చాలామంది యాక్ట్ చేస్తుంటారు దుఃఖపడినట్లు, ప్రార్థన అయిపోయినట్టు మళ్ళీ మామూలు అయిపోతుంటారు. అది కాదండి, నిజంగా హృదయంలోంచి వచ్చిన ఆ అన్న యొక్క మాటలు. మన ప్రార్థన కూడా హృదయంలోంచి రావాలి, పెదవులతో కాదండి మనం చేసే ప్రార్థన. దేవుడు సమూయేలు గర్భఫలంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే శ్రమలు వస్తుంటే శ్రమలు ఎలా ప్రార్థన చేయాలి? యోబు గ్రంథం 42:10 చూసినట్లయితే యోబు శ్రమల్లో ప్రార్థన చేశాడండి. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు యోబు ఎలాగైతే సహనంతో ప్రార్థన చేశాడో, శ్రమల్లో మనకు కావాల్సిన సహనం అండి, దేవుణ్ణి దుర్భాషలాడటం కాదండి. ఆ సహనంతో మనం ప్రార్థన చేయాలని చెప్పి ఈ వచనం మనకు తెలియజేస్తుంది. అలాగనే అపోస్తుల కార్యం 7:6 మరికొద్ది క్షణాల్లో చనిపోతాడని తెలుసు కూడా స్టెఫను ఆ చనిపోయే ముందు కూడా దేవునికి ప్రార్థన చేశాడండి. గమనించండి, చనిపోయే కొద్ది క్షణాల్లో చనిపోతాడని చెప్పించుకుని అప్పుడు స్టెఫను దేవునికి ప్రార్థన చేశాడు. ఆకాశం తెరబడింది, దేవుని సింహాసనం కుడిపక్కన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుంటూ నేను చూచానని చెప్పి మాట్లాడుతున్నాడు. వీరిని నమ్మలేనందుకు వారిని తిడుతున్నాడు కూడా అండి అక్కడ. గనుక మరణ సమయంలో కూడా స్టెఫెను ఎలా ప్రార్థన చేశాడో మనం అలా ప్రార్థన చేయాలి. అలాగే ఆదికాండం 24:12 చూసినట్లయితే మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేసుకుని మొదలు పెట్టాలి. అలాగనే అబ్రహాము కుమారునికి, మరి తండ్రి అబ్రహాము యొక్క కుమారునికి వివాహం కొరకు ఎలియాజరు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడండి. మనం పని ప్రారంభించినప్పుడు ప్రార్థనతో ప్రారంభించాలి. మనం టైం అయిపోతుందని కంగారు పడిపోకూడదని. మనం చాలామంది టైం అయిపోతుందని చెప్పి కంగారు పడిపోతుంటారు. ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు కంగారు టైం లేదని త్వరగా చేసేయని చెప్పి మాట్లాడుతున్నాడు. తప్పది. మేము ప్రార్థనకు సమయాన్ని కేటాయించలేకపోతే నీ ప్రయాణం ఎలా జరుగుతుంది? ఏలాదరూ ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, అనేక సార్లు ప్రార్థన చేశారండి. అందుకే దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీని తన ఇస్సాకు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం అందుకే ఏ పని ప్రారంభించినా ఎలీహాజరు వల్లే మనం ప్రార్థన చేయాలండి.
అలాగనే పని ముగింపులో సొలొమోను వారు ప్రార్థన చేయడం. మొదటి రాజుల గ్రంథం 8:54. మొదటి రాజుల గ్రంథం 8:54 చూసినట్లయితే ఆలయ నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత సొలొమోను ఎలాగైతే ప్రార్థన చేశాడో మన పని పూర్తయిన తర్వాత కూడా మనం దేవునికి స్తుతులు తెలియజేయడం ప్రార్థన చేయవలసిన వారమేనా మనం. అలా యోహాను 6:30 చూసినట్లయితే అన్ని సమయాల్లోనూ యేసు ప్రార్థన చేశాడండి. అన్ని సమయాల్లో రాత్రి చేశాడు, పగలే చేశాడు, ఉదయం చేశాడు, అన్ని సమయాల్లో కూడా యేసు ప్రభు ప్రార్థన చేశాడండి. కనుక మనము కూడా యేసు ప్రభువులే ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన అత్యంత శక్తివంతమైన సాధనం కనుక ప్రార్థన ద్వారా అద్భుతాలు విజయాలు జరుగుతాయి. కనుక మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగుంటే ప్రార్థన కూడా మన జీవితంలో అలాగుండి మనం ప్రార్థన సరిగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థనకు ఫలితాలు ఇస్తాడు. అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మన అవసరాన్ని బట్టి దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. కనుక అంతవరకు దీన మనసు కలిగి మీరు ఉండాలి. ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇవాళ ప్రార్థించు. ఎప్పుడు ప్రార్థించాలి? ఉదయాన్ని ప్రార్థించాలి, మధ్యాహ్నం ప్రార్థించాలి, సాయంత్రం ప్రార్థన, అన్ని వేళ ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్న దుఃఖంతో ప్రార్థన చేసిన తండ్రి జవాబు పొందిన తండ్రి. అలాగే తండ్రి దావీదు ఉదయాన్ని ప్రార్థన చేశాడు, దానియేలు మధ్యాహ్నం ప్రార్థన చేశాడు తండ్రి. అలా నా పౌలుశీలలు తండ్రి రాత్రి వేళ ప్రార్థన చేసే తండ్రి ఎటువంటి గొప్ప విజయం జరిగిందో మేము చూస్తాం ప్రభు. కనుక తండ్రి మరి శ్రమంలో తండ్రి ఏ ప్రార్థన చేశాడు తండ్రి, గొప్ప ఫలితాన్ని పొందాడు తండ్రి. మేము కూడా తండ్రి ప్రతి విషయం అందులో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా నీకు తెలియజేస్తూ, మా ప్రతి విన్నపం నీకు తెలియజేస్తూ తండ్రి మా జీవనయాత్రలో ముందుకు నడిపించి మమ్మల్ని విజయంలో నడిపించి ఏదన్నది ప్రార్థనే కనుక నాయన. ప్రార్థన అంటే నీతో మాట్లాడటం కనుక నాయన, భయభక్తులతో అంతేకాకుండా హృదయంతో ప్రార్థించి నేను గణపరిచి మరి తండ్రి చచ్చిపోయిన విషయం ప్రార్థన చేస్తున్నాం ప్రభు, గొప్ప కార్యం చేస్తానని మేము నమ్ముతున్నా తండ్రి. బిడ్డ వివాహం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తప్పకుండా నువ్వు సహాయం చేస్తానని మేము నమ్ముతున్నా తండ్రి. అలా ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ అభివృద్ధి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీరు నెమ్మదిగాను సుఖముగాను నిమిత్తం మనుషులు అందరి గురించి, నాయకుల గురించి, అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగనే తండ్రి నశించిపోతున్న ఆత్మల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నీ కుమార్ నామదని నమ్మను సంపూర్ణము కలిగేలా మేము జీవించేయమని వేడుకుంటూ ఈ సత్యమును ప్రపంచ నలుమూలకి వెళ్ళేలా చేసి మరి ఈ ఛానల్ ద్వారా ప్రకటింపడుతున్న సువార్త కొన్ని లక్షల కోట్ల మంది చూస్తండి నిజాన్ని తెలుసుకుని తండ్రి నీ వైపు నడవటానికి ఈ ప్రసంగాలు సహాయపడేలా చేయమని క్రీస్తు యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.